లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఆమెన్. ఈ ఉదయకాల సమయంలో ఉదయకాల మన్నా ద్వారా నా మాటలు వింటున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఈ ఉదయకాల మన్నా ధ్యానం కొరకై ఒక వచనాన్ని చదువుకుందాం రండి. 106వ కీర్తన 44వ వచనాన్ని ఒకసారి చదువుతున్నాను. అయినను వారి రోదనము తనకు వినబడగా వారికి కలిగిన శ్రమను ఆయన చూచెను. హల్లెలూయా. మనం చదువుకున్నటువంటి ఈ యొక్క వచనము అయినను అనే మాటతో ప్రారంభమైంది. అయినను అని అంటే దానికి ముందు ఏదో జరిగిందని అర్థం. ఈ కీర్తన అంతా కూడా దేని గురించి రాయబడి ఉంది అని అంటే ఇశ్రాయేలు ప్రజలు ఎలాగున్న దేవునికి వ్యతిరేకంగా మారారో, దేవునికి ఎలాగ దూరం అయ్యారో, ఎలాగున్న దేవుణ్ణి సందేహించి ఆయన సేవకుల్ని సందేహించి వారిని బాధ పెట్టారో అవన్నీ కూడా మనకి ఈ కీర్తనలో కనబడుతూ ఉంటాయి. ఒక శ్రమలో పడిపోవడం, దేవునికి దూరమైనప్పుడు ఏం కలుగుతాయండి? శ్రమలే కదా. యెహోవాను విడిచి వేరొకను అనుసరించి వారికి శ్రమలు విస్తరిస్తాయి. ఎప్పుడైతే దేవునికి వీరు దూరం అవుతారో, దేవుని సేవకులకి ఎప్పుడైతే వీరు విరోధంగా మారుతారో అప్పుడు వారు శ్రమలో పడతారు. ఆ శ్రమలో వారు పడిపోయినప్పుడు దేవునికి ప్రార్థన చేస్తారు. మరలా దేవుడు వారిని విడిపిస్తాడు, వారికి సహాయం చేస్తారు. వారికి కొంచెం అంత పరిస్థితి సెట్ అయింది అనుకున్నప్పుడు మరలా వారు దేవునికి దూరం అవుతారు, మరలా శ్రమలో పడిపోతారు. ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్గా జరుగుతూ ఉంది. అంటే ఒక క్రమ ప్రకారమైనటువంటి పద్ధతిలో పదే పదే ఇదే రీతిలో వారు ప్రవర్తిస్తూ ఉన్నారు. ఒక సమయంలోనికి వచ్చేసరికి వారి పరిస్థితి ఎలా అయిపోయిందంటే 43వ వచనాన్ని మనం ఒకసారి చదివితే, అనేక పర్యాయములు ఆయన వారిని విడిపించెను, అయినను వారు తమ ఆలోచనను అనుసరించి తిరుగుబాటు చేయుచు వచ్చిరి, తమ దోషము చేత హీన దశ నొందిరి. ఎన్నోసార్లు దేవుడు వాళ్ళని విడిపిస్తూ వచ్చినప్పటికీ కూడా వారు తమ ఆలోచనను అనుసరించి దేవుని మీద తిరుగుబాటు చేశారు. దోషాలు చేస్తూ 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 హీనమైన దశలోనికి వెళ్ళిపోయారంటండి. ఇన్నిసార్లు దేవుడు విడిపించినా కూడా మరలా అదే తప్పు చేస్తూ ఉన్నారు, మరలా అదే రీతిలో తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. ఈ సమయంలో లోకంలో కూడా మనం చాలామంది ప్రజల్ని ఇలాంటి వాళ్ళని చూస్తూ ఉంటాం కదండి. దేవుడు ఎంతో వారికి సహాయం చేస్తారు. ప్రార్థన చేసినప్పుడు దేవుడు వాళ్ళ జీవితాల్లో అద్భుతాలు చేస్తారు. ఎవరు చేయనటువంటి అసాధారణమైనటువంటి కార్యాలు దేవుడు చేస్తాడు. ఆ సమయంలో వారు చక్కగా ప్రార్థనకు వస్తారు. ఆ శ్రమలో ఉన్నప్పుడు చక్కగా దేవుని మీద ఆధారపడతారు. మందిరంలో ప్రతి ప్రార్థనకి వస్తారు, దేవుని సహాయం అడుగుతారు. దేవుడు ఎప్పుడైతే అద్భుతం చేసి ఆ సమస్యల నుండి దేవుడు వాళ్ళని విడిపిస్తారో తర్వాత అంతా కూడా నార్మల్గా మరలా వారి ఆలోచనలు అనుసరించి నడుస్తూ ఉంటారు, మరలా దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తూ ఉంటారు. దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడము అని అంటే ఆయన వాక్యానికి వ్యతిరేకంగా నడుచుకోవడమే. వీరు కూడా అలానే చేశారు. అనేక పర్యాయములు దేవుడు వారిని విడిపించినా ఇంకా వారు దోషము చేస్తూనే ఉన్నారు. తమ ఆలోచనను అనుసరిస్తూ దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు. ఆయన నియమించినటువంటి సేవకులైన మోషేని, అహరోనుని వారు తిరస్కారం చేస్తూ ఉన్నారు. హీన దశలోనికి వెళ్ళిపోయారు. హీన దశలో అంటే ఇంకా ఆ టైంలో ఇంకెవరూ సహాయం చేయలేరేమో. ఆ పరిస్థితిలో నుండి దేవుడు తప్ప వారిని విడిపించగల వారు ఎవరూ లేరు. అలాంటి స్థితిలో వారు ఏం చేస్తున్నారంటే రోదన చేయడం ప్రారంభించారంట. అందుకే ఈ 43వ వచనం తర్వాత 44వ వచనంలో ప్రారంభంలో రాయబడింది అయినను. అంటే ఇన్నిసార్లు వారు వ్యతిరేకంగా పోరాడినా, ఇన్నిసార్లు దేవుని కార్యాలు వారు మర్చిపోయినా, ఇంత తిరుగుబాటు వారు చేసినా కూడా వారి రోదనము ఆయనకు వినపడగానే వారి శ్రమను ఆయన చూశాడు. దేవునికి స్తోత్రం. ఎంత ప్రేమ కలిగినటువంటి దేవుడండి మనం ఆరాధించే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. సాధారణంగా ఒక మనిషి మన విషయంలో ఏదైనా తప్పు చేస్తే ఒకసారి చూస్తాం, 2 సార్లు చూస్తాం, 3 సార్లు చూస్తాం, లేదా మహా అయితే ఒక 10 సార్లు చూస్తాం. తర్వాత మనకి ఎంత బాధ, కోపం వచ్చేస్తుంది అని అంటే ఇంకా ఇతన్ని క్షమించకూడదు, లేదా ఇంకా ఈ స్త్రీని అసలు నా దగ్గరికి రానివ్వకూడదు, నా సహవాసంలోనికి రానివ్వకూడదు. ఎన్నిసార్లు నేను ఈమెకి సహాయం చేశానో
అయినా నేను చేసిన మేలును మర్చిపోయి మరలా నాకు వ్యతిరేకంగా ఉంటుంది అని ఇంకా మనము వారిని పట్టించుకోవడం మానేస్తాం. మరలా వారు క్షమించడానికి మనకి మనసు రాదు. వారిని మరలా మనం చేరదీయడానికి మనుషులంగా మన ఆలోచనలు అంత దూరం వెళ్ళవు. పూర్తిగా మనం వాళ్ళని విడిచిపెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ దేవుడు అనేక పర్యాయములు వారికి సహాయం చేసిన ఇంకా వ్యతిరేకస్తులుగా ఉన్నప్పటికీ కూడా, అయ్యా నాకు సహాయం కావాలి ప్రభువా అని రోదన ఎప్పుడైతే చేశారో, కన్నీటితో ఎప్పుడైతే ఆయన సన్నిధిలో మొరపెట్టారో, వెంటనే వారు ఏ శ్రమలో ఉన్నారో దేవుడు ఆ శ్రమను చూసి వారికి సహాయం చేశాడండి. ఎంత మంచి దేవుడు మనం ఆరాధించే యేసయ్య. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. ఆమేన్. ఇక్కడ ఈ వచనం దగ్గర ఒకసారి ఆగి మనందరం ఆలోచించాల్సిన విషయం ఏంటి అని అంటే, మనం కూడా చాలాసార్లు దేవునికి దూరం అయ్యి యెహోవాను విడిచిపెట్టి ఆయన వాక్యానికి వ్యతిరేకమైనటువంటి త్రోవలలో వెళ్ళిపోయి వీరిలాగా మన సొంత ఆలోచనలు అనుసరించి నడుచుకుంటూ వెళ్ళి ఆయన మీద తిరుగుబాటు చేస్తూ ఉంటాం. అప్పుడు శ్రమలు మనం కొని తెచ్చుకుంటూ ఉంటాం. ఆ శ్రమలో మనము నష్టపోతూ ఇబ్బంది పడుతూ ఎవరు విడిపించేవారు లేక, సహాయం చేసేవారు లేక, ఆదరించేవారు లేక హీన దశలోనికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితిలో మనం ఉండొచ్చు. అయినా కూడా మనకు ఇంకొక అవకాశం ఉంది. ఏంటి అంటే, రోదన చేయడం కనుక మనం నేర్చుకోగలిగితే, నన్ను క్షమించు ప్రభువా నీ సహాయం కావాలి అని ఆయన పాదాల దగ్గర చేరగలిగితే, మనం కొని తెచ్చుకున్న శ్రమల్లో కూడా ఆయన మనకి సహాయం చేయగలవాడై ఉన్నాడు. హల్లెలూయా. మనుషుల వలె కాదండి, ఎంత ఘోర పాపినైనా కూడా ఆయన క్షమిస్తాడు. తన యొద్దకు వచ్చేవారిని ఆయన ఎన్నడూ త్రోసివేసేవాడు కాదు. పరిశుద్ధ గ్రంథంలో కూడా సుంకరిని మనం చూస్తే, పరిసయుడు సుంకరి దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసిన విషయం మనందరికీ తెలిసిందే. సుంకరి తను చేసినటువంటి పాపాలను బట్టి కనీసం ఆకాశం వైపు కన్నులెత్తడానికి ధైర్యం కూడా లేకుండా అంత హీన దశలో ఉన్నాడు. పాపినైనా నన్ను కరుణించు అని రొమ్ము కొట్టుకొనుచు దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. తాను చేసినటువంటి నిజమైన పశ్చాత్తాపంతో కూడినటువంటి ఆ చిన్న ప్రార్థన అతన్ని నీతిమంతునిగా చేసింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హృదయంలో నిజమైనటువంటి పశ్చాత్తాపంతో కనుక ఆయన సన్నిధిలో రోదనతో ప్రార్థించగలిగితే మన శ్రమను చూసి ఆయన మనకి సహాయం చేసేవాడై ఉన్నాడు. కీర్తనాకారుడు కూడా 119వ కీర్తన 67వ వచనాన్ని మనం ఒకసారి చదివితే, శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచితిని, ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. చాలాసార్లు మనము ఏ శ్రమ లేనప్పుడు, పరిస్థితి అంతా బాగున్నప్పుడు మనము త్రోవ విడిచిపెడుతూ ఉంటాం. దేవుడు వాక్యంలో నడవకుండా మన సొంత త్రోవల్లో వెళ్ళి ఇబ్బంది పడుతూ ఉంటాం, నష్టపోతూ ఉంటాం. కానీ ఎప్పుడైతే మనకి శ్రమ కలుగుతుందో, ఎప్పుడైతే మనకు ఒక హెచ్చరిక కలుగుతుందో, వెంటనే మనము దేవుని సన్నిధిలో మనల్ని గురించి మనము సరి చేసుకోవాలి. మనల్ని గురించి మనం చూసుకోవాలి. ఎక్కడ మనం త్రోవ తప్పిపోయాము, ఎక్కడ దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ప్రవర్తించామో చూసుకొని వెంటనే సరి చేసుకొని ఆయన వాక్యాన్ని అనుసరించి నడుచుకోవడం నేర్చుకోగలిగితే తప్పకుండా దేవుడు మనకి సహాయం చేస్తాడు. ప్రియ స్నేహితుడా, ఒకవేళ దేవునికి వేరైపోయి దేవునికి వ్యతిరేకంగా పోరాడి శ్రమలు కొని తెచ్చుకొని ఇబ్బంది పడుతున్నట్లయితే రోదన చేయడం ప్రారంభిద్దాం. ప్రభువా క్షమించమని ఆయన పాదాల సన్నిధిలో బ్రతిమలాడుకుందాం. కొంతమందిని మనం చూస్తే అండి, ఎంత విచారకరమైన విషయం ఏంటి అంటే, శ్రమలో కొట్టబడుతూ ఉన్నప్పటికీ కూడా దేవుని దగ్గరికి రారు. వారికి తెలుసు వారి ఆత్మీయ జీవితం సరిగ్గా లేదు అని. వారికి తెలుసు ఒకప్పుడు దేవునిపై ఉన్న ఆసక్తి వారికి లేదు అని. దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ ఉన్నారని, దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి దోషములతో పాపములతో బంధకాలలో బంధించబడి అపవాది చేతుల్లో చిక్కుబడి ఉన్నామని తెలిసి కూడా, దేవునికి ఇంత దూరం అవడాన్ని బట్టే ఇలాంటి శ్రమలు నాకు కలుగుతున్నాయనే ఆలోచన గ్రహింపు కలిగి కూడా దేవుని యొద్దకి రాకుండా అలానే నష్టపోయేవారు చాలామంది ఉన్నారండి. పరిశుద్ధ గ్రంథంలో కూడా 2వ దినవృత్తాంతాల గ్రంథంలో మనం ఒక రాజును చూడొచ్చు. ఆహాజు అనేటువంటి ఆ రాజు దేవునికి వ్యతిరేకంగా పోరాడాడు. అతన్ని దేవునికి వ్యతిరేకంగా వెళ్ళడాన్ని బట్టి శత్రువులు అతని మీద యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు మనుషుల సహాయం తీసుకున్నాడు. మనుషులకి ఏదో ఇస్తే వాళ్ళు నన్ను బాగా ప్రోత్సహిస్తారు, సపోర్ట్ చేస్తారు, ఈ యుద్ధంలో నా పక్షంగా నిలబడి నాకు వెన్నంటే నాకు తోడుగా ఉంటారు అని వాళ్ళని నమ్మాడు. కానీ
ఎవరైతే సహాయపడతారని ఇతను నమ్మాడో వారు ఇతనిచ్చిందంతా తీసుకున్నారు కానీ ఏమాత్రం సహాయం చేయలేదు, ఇంకా బాధపరిచాడు అని 2వ దినవృత్తాంతాల గ్రంథం 28వ అధ్యాయం 20-21 వచనాల్లో మనం చూడొచ్చు. అంత బాధ కలిగినప్పుడైనా దేవుని దగ్గరికి రావాలి కదండి. శ్రమలో కొట్టబడుతూ ఉన్నప్పుడైనా దేవుని పాదాలు పట్టుకోవాలి కదా. ఇతని గురించి రాయబడిన ఒక వచనాన్ని మనం చదివితే 2వ దినవృత్తాంతాల గ్రంథం 28వ అధ్యాయం 22వ వచనంలో, ఆపత్కాలమందు అతడు యెహోవా దృష్టికి మరీ అధికముగా అతిక్రమములు జరిగించెను, అట్లు చేసిన వాడు యాహాజు రాజే. ఆపదలో ఉన్నప్పుడైనా, ఆపదలో పడిపోయినప్పుడైనా, ఆ ఆపత్కాలంలో కూడా ఇంకా దేవుని దృష్టికి అతిక్రమాలు చేస్తున్నాడంట. ఎంత అవివేకమైనటువంటి పని అండి అది. ఆపదలో పడ్డప్పుడైనా ఆయన పాదాలు పట్టుకోకుండా ఇంకా నష్టపోయాడు. ప్రియ స్నేహితుడా, కనీసం శ్రమలు కలుగుతూ ఉన్నప్పుడైనా మనల్ని మనం చూసుకొని ఎక్కడ తప్పిపోయామో వాటి విషయాల్లో సరిచేసుకోవడం ఎంతైనా ఉత్తమమైన విషయం. ఒక్కసారి నిజమైన పశ్చాత్తాపంతో ఆయన పాదాలు చేరి మనం రోదన చేస్తే తప్పకుండా ఎన్నోసార్లు ఆయన బాధ పెట్టినా కూడా ఆయన మరలా మనల్ని క్షమించడానికి సిద్ధమైన మనసు కలిగిన వాడు. ఆయన మనల్ని క్షమించి తప్పక మనకి సహాయం చేస్తారు. ప్రతి శ్రమలో నుండి మనల్ని విడిపిస్తారు. దైవ ఆశీర్వాదాలు మనకుండును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, ప్రేమగల ప్రభువా, నీకు వందనాలు. ఈ ఉదయకాలం నీవు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. దేవా, ఎన్నో మార్లు నీకు దూరమై వ్యతిరేకంగా పోరాడి తిరుగుబాటు చేసి శ్రమలను కొని తెచ్చుకుంటూ ఉంటాం. అయ్యా, ఆ శ్రమలో మేము ఇబ్బంది పడుతూ ఉన్న సమయంలో రోదన చేస్తూ నీ పాదాల దగ్గరికి రాగానే, దేవా మమ్మల్ని కరుణించండి అని సుంకరి వలె నీ పాదాల దగ్గర ప్రార్థన చేయగానే మా మొరలు విని మాకు సహాయం చేసే మంచి దేవుడవు నీవు. తండ్రి, నీ సహాయం కావాలి. క్షమించి మా అందరినీ కనికరించమని బ్రతిమలాడుతున్నాం. ప్రతి శ్రమలో నుండి మాకు విడుదల దయచేయండి. ఈ ఉదయకాల ప్రార్థనలో ఎంతమంది ఇలాగున నీకు దూరమై శ్రమల చేత కొట్టబడుతూ ఈ ప్రార్థనలో నాతో ఏకీభవిస్తున్నారో వారందరికీ విడుదల కలుగును గాక. శ్రమ కలుగక మునుపు మేము త్రోవ విడిచాము, ఇప్పుడు నీ వాక్యాన్ని అనుసరించి నడుచుకోవాలని ఆశిస్తూ ఉండగా, పరిశుద్ధాత్ముడా, నీవే మాకు సహాయం చేసి నీ మార్గములలో మమ్మల్ని నడిపించమని వేడుకుంటున్నాం. నీ క్షమాపణ మా అందరికీ దయచేయమని ఆశీర్వదించమని బ్రతిమలాడుతూ నజరేయుడు శక్తి కలిగిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మరొకసారి మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. రేపు ఉదయం ఇదే సమయానికి ఉదయకాలం మన్నాలో కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మనందరికీ తోడై ఉండును గాక. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ప్రైజ్ ది లార్డ్.